సరే సార్ ఏంటి సార్ పిస్టల్ సార్ పిస్టల్ మనోళ్ళకి షేర్ చేయండి. బండికి ఏది మొత్తం ఇంతసేపు ఫోటో సమోసా నువ్వు యూనిఫామ్ కదా ఇక్కడ సరే సార్ యాక్చువల్లీ ఎన్ఫోర్స్మెంట్కి మన జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏ భాస్కర్ గారి ఉత్తర్వుల మేరకి మనము అంటే జనరల్గా మనం ఇప్పుడు ఎలక్షన్ దాంట్లో భాగంగా యాక్టివిటీ మన ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మనం ఎవ్రీడే ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తాము. కమ్యూనిటీ కనెక్ట్ కానివ్వండి, లేకుంటే గాంజా, లిక్కర్, వెహికల్ చెకింగ్ ఇటువంటివి మనం రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ర్యాండమ్ వెహికల్ చెకింగ్లో భాగంగా ఈరోజు మనం ఇది మల్యాల ఎస్ఐ కుమారస్వామి రాజారం విలేజ్ దగ్గర ఈరోజు రాజారం విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ వాహనాలు తనిఖీ చేస్తుంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీద ఒక వ్యక్తి వెపన్ క్యారీ చేస్తే జగిత్యాల నుండి ఇటువైపు వస్తున్నట్టుగా ఆ సమాచారం మేరకు అక్కడ జగిత్యాల నేబర్ విలేజ్ ఇది, అక్కడ వెహికల్స్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇతను ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముస్తాబాద్ మండలం కూడెం మహేందర్ అతను బండి మీద వస్తూ పోలీస్ పార్టీని చూసి మళ్ళీ తిరిగి పారిపోతున్న క్రమంలో మన పోలీస్ పార్టీ చేజ్ చేసి పట్టుకుంటుంది. అతని దగ్గర చెక్ చేస్తే ఈ వెపన్ ఒక పిస్టల్, కంట్రీ మేడ్ పిస్టల్ ఇది అతని దగ్గర, ప్లస్ 6 రౌండ్స్ ఉంటాయి దాంట్లో. రౌండ్స్ ప్లస్ పిస్టల్ని సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అతన్ని అడిగినప్పుడు ఇంట్రాగేషన్లో చెప్పింది ఏంటంటే ఇతని ముస్తాబాద్ మండల్, ఈయనకు ఒక ఇది ఫంక్షన్ హాల్ రన్ చేస్తాడు, ఫంక్షన్ హాల్ ఉంది. ప్లస్ గతంలో కూడా ఇతను రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ లో ఉండేవాడు. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నప్పుడు కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని వివాదాలు ఉండేవి. దాదాపు ఈయన ఒక 2 years క్రితమే ఆ వివాదాల పరిష్కారం కొరకు ఒక వెపన్ అవసరం ఉంటుంది అని భావించి దాదాపు 2 years క్రితము గోపాల్గంజ్ బీహార్ స్టేట్ వెళ్లి అక్కడ నుండి ఈ వెపన్ తీసుకుని వచ్చి అప్పటి నుండి ఈయన
దీన్ని అది క్యారీ చేస్తూ ఉన్నాడు, పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అది ఈ రోజు మనకి ఉన్న సమాచారం మేరకు ఇతన్ని ఇంటర్సెప్ట్ చేసి ఆపి తనిఖీలో భాగంగా ఇతన్ని తనిఖీ చేసి ఇతన్ని పట్టుకొని ఈ వెపన్ సీజ్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది. ఇంకా ఇది ఇతన్ని అరెస్టు చేశాము, కోర్టులో ఈ రోజు హాజరుపరుస్తాం. అది తదుపరి విచారణలో భాగంగా ఇతన్ని పోలీస్ కస్టడీ తీసుకుని పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతాం. దీని ద్వారా అంటే పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉండేది. ఈయన ఎక్కడ వాడిండు ఏమి అనేది ఇంకా వివరాలు ఏం లేదు. ఇప్పటి వరకు అయితే మనం ప్రాథమికంగా వచ్చిన వివరాలు అయితే ఇవి. ఇతన్ని ఈ రోజు కోర్టులో హాజరుపరిచి దెన్ మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తి ఇంట్రాగేషన్ చేసి ఆ వివరాలు రాబడతాం. ఇతను 6 రౌండ్స్ దొరికినది. ఒక ఇది కంట్రీ మేడ్ పిస్టల్ ప్లస్ అతను వాడిన బైక్, అది అతనికి సంబంధించిన సెల్ ఫోన్, దానిలో ఏమైనా వివరాలు ఉంటే